హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు పెరుగుతున్న మున్సిపల్ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ ఏర్పాటుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. భవిష్యత్తు అవసరాలని దృష్టిలో పెట్టుకుని పెరుగుతున్న ఘన వ్యర్థాల నిర్వహణను మెరుగుపరిచే ఉద్దేశంతో 90 సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. అసలు ట్రాన్స్ఫర్ పాయింట్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి ఉపయోగం ఏంటి, హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. హైదరాబాద్లో చెత్త సేకరణ ఒక ప్రహసనంతో కూడుకున్న పని. చెత్త సేకరణ తర్వాత దాన్ని మళ్ళీ డంప్ చేయడం కావచ్చు, ఎంతో ఇబ్బంది ఉంటుంది. అయితే జిహెచ్ఎంసీ ఈసారి ప్రత్యేకమైనటువంటి ట్రాన్స్ఫర్ పాయింట్లను పెట్టబోతుంది. అసలు చెత్తను ఎలా సేకరిస్తారు, ఎలా దీన్ని ట్రాన్స్ఫర్ పాయింట్ల ద్వారా చేస్తారో హెచ్ఎంటీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మహానగరంలో రోజుకు కొన్ని వేల టన్నుల చెత్త తయారవుతుంది. ఇళ్లలో నుంచి వచ్చే ఈ చెత్తను డిస్పోజ్ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. మొదట ఇంటి దగ్గర చెత్త కోసం వచ్చే ఆటోలను ట్రాన్స్ఫర్ పాయింట్స్ దగ్గరకు తీసుకెళ్తారు. అక్కడ చెత్తను వేరు చేస్తారు. జిహెచ్ఎంసీ పరిధిలో మనం పొద్దున్నే లేవగానే ఇంటి దగ్గర ఒక విజిల్ వినిపిస్తుంది. ఆ విజిల్తో పాటు వచ్చే ఆటో చూస్తుంటాం. మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త మొత్తం కూడా తీసుకొని వెళ్ళడానికి వచ్చే ఆటోలు వస్తుంటాయి. ఇంట్ల దగ్గరికి వచ్చినటువంటి ఆటోలు ఈ విధంగా ఆటోలు వస్తుంటాయి. ఆ ఆటోలు ప్రత్యేకంగా ఇంటి దగ్గరికి వచ్చి ఒకవైపు తడి చెత్త, మరోవైపు పొడి చెత్త అని చెప్పి ఆ చెత్తను మొత్తం కూడా తీసుకొని వెళ్తారు. ఈ విధంగా కొన్ని లక్షల టన్నుల చెత్త అంతా కూడా హైదరాబాద్లో ఉత్పన్నమవుతుంది. అయితే ఆ చెత్తని అసలు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి మొదటగా ట్రాన్స్ఫర్ పాయింట్స్ని ఏర్పాటు చేసింది. ఈ ట్రాన్స్ఫర్ పాయింట్ దగ్గర ఒకసారి చూద్దాం మనం ఏ విధంగా చేస్తున్నారు. మొదట ఇక్కడికి రాగానే రీసైకిల్ బుల్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్ పాయింట్ లోపలికి పోగానే ఆ రీసైకిల్ బుల్స్ దగ్గర సీసాలు కావచ్చు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా లోపలికి పోకుండా ఇక్కడే వాళ్ళంతా బయటనే రీసైకిల్ బుల్స్ ఏదైతే ఉంటుందో అవన్నిటిని కూడా తీసేస్తారు. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్ పాయింట్ మనం చూడబోతున్నాం. దాంట్లో ఏ విధంగా రీసైకిల్ చేస్తారో, దాంట్లో రీసైకిల్ చేసే సమయంలో అడ్డుపడకుండా ఉండేందుకు అట్టపెట్టెలు కావచ్చు, ప్లాస్టిక్ సామాన్లన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లోనే బయటికి తీసేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉంటారు. ఈ విధంగా బయటికి తీయడానికి వచ్చి ట్రాన్స్ఫర్ పాయింట్ల దగ్గరనే ప్రత్యేకమైనటువంటి కౌంటర్స్ కూడా పెట్టి తీస్తున్నారు. ఈ విధంగా రీసైకిల్ బుల్స్ అన్నీ తీసివేసిన తర్వాత ట్రాన్స్ఫర్ పాయింట్స్ లోపలికి ఈ చెత్తని తీసుకుని వెళ్తారు. లోపల దాన్ని ఎట్లా ట్రాన్స్ఫర్ పాయింట్ దగ్గర చేస్తారు, దాన్ని ఎట్లా రీసైకిల్ చేస్తారో కూడా చూద్దాం. వ్యర్థాల సేకరణ తర్వాత దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్కు తీసుకెళ్తారు. ఇక్కడ ఆధునిక యంత్రాలు అయిన పోర్టబుల్ సెల్ఫ్ కాంపాక్టర్, స్టాటిక్ కాంపాక్టర్లతో వ్యర్థాలను వేరు చేస్తారు. ఈ ట్రీట్మెంట్ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ ట్రాన్స్ఫర్ ప్లాంట్ ఇక్కడ ఓపెన్ అయింది. మనం చూడొచ్చు ఇక్కడ ఇది ఎట్లా వర్క్ జరుగుతుంది అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడికి మొత్తం బయట రీసైకిల్ బుల్స్ అంటే ఏదైతే ప్లాస్టిక్ కావచ్చు, మిగతా వ్యర్థాలన్నీ కూడా బయట తీసేసిన తర్వాత మిగతా చెత్తని మొత్తం కూడా ఇక్కడికి తీసుకొస్తుంటారు. ఈ వేస్ట్ ఉన్న దగ్గరికి తీసుకొచ్చి దీంట్లోకి పోస్తూ ఉంటారు. అసలు ఇది ఎట్లా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఎట్లా ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది సార్? ఇది ఎలా నడుస్తుంది అంటే ఫస్ట్ ఆటోస్ అన్ని ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు రీసైక్లింగ్ బుల్స్ అన్ని సపరేట్ చేసుకుంటారు. ఎందుకంటే అవి రీసైక్లింగ్ యూజ్ చేయాలి కాబట్టి మొత్తం మిక్స్ చేసి డంప్ చేయరు. ఇంతకుముందు జిహెచ్ఎంసీ అండర్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే ఓపెన్ గ్రౌండ్ మీద డంప్ చేసేవాళ్ళు. అలా చేయడం వల్ల అదంతా నీట్గా ఉండదు. చుట్టుపక్కల పబ్లిక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చాలా డిసీజ్ వస్తే ఛాన్స్ ఉంటాయి. ప్లస్ ఇప్పుడు ఏదైతే మనం టెక్నాలజీ తీసుకొచ్చామో ఇది చాలా మన ఇండియాలోనే ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ పోర్టబుల్ కంపాక్టర్ మన దగ్గర 2 రకాల టెక్నాలజీ ఉంది. ఒకటి వచ్చేసి పోర్టబుల్ కంపాక్టర్, దీన్ని పోర్టబుల్ కంపాక్టర్ అని చెప్తారు. సెకండ్ వచ్చేసి స్టాటిక్ కంపాక్టర్ ఉంది. ఇందులో ఏం చేస్తామంటే ఒక కంప్రెసర్ అనే మిషన్ ఉంటుంది. ఇక్కడ ఆటో ఎప్పుడైతే ఇలా డంప్ చేస్తుందో దీన్ని టిప్ కట్ అంటారు. టిప్ కట్ ఆ మిషన్లోకి డంప్ చేయగానే అక్కడ కంప్రెసర్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటుంది. అప్ టు 20 టన్స్ వరకు ప్రెస్ చేస్తూ ఉంటుంది. సో 20 టన్స్ తర్వాత లోడ్ అయిపోతుంది పీసీ. దీని తర్వాత మాకు హై టెక్నాలజీ ఉన్న భారత్ బెంజ్ హుక్ లోడర్ ఉంటుంది. అది తీసుకొచ్చేసి దీన్ని లిఫ్ట్ చేసి వెహికల్ మీద పెట్టుకొని జవహర్ నగర్ తీసుకెళ్ళిపోతుంది. క్లోజ్ ఆపరేషన్, క్లోజ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మన టిప్పర్లో వెళ్ళినట్టుగా రోడ్డు మీద పడటం, స్మెల్ రావటం అలా ఏమి ఉండదు. బాగా క్లోజ్ చేసుకొని నీట్గా హై టెక్నాలజీతో తీసుకెళ్ళిపోయి అక్కడ డంప్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎన్ని మిషన్స్ పెట్టారు, ఎంత చెత్త మీరు ఇక్కడ రీసైక్లింగ్ అవుతుంది? ఓకే, ఇక్కడ వచ్చేసి మాకు పోర్టబుల్ కంపాక్టర్స్ వచ్చేసి 4 మిషన్స్ పెట్టాము. మీరు చూస్తున్నట్లుగా ఇక్కడ 4 ఆపరేషన్లో ఉన్నాయి. బయట వచ్చేసి స్టాటిక్ మిషన్ ఉంది. టోటల్ ఇక్కడ 150 టన్స్ పర్ డే మేము లిఫ్ట్ చేస్తున్నాం. విత్ సపరేట్ రీసైక్లింగ్ తీసేసి ఓన్లీ గార్బేజ్ని 150 టన్స్ లిఫ్ట్ చేస్తున్నాం డైలీ. ఎవరికి ఆటో వాళ్ళకి కూడా కన్వీనియన్స్గా ఇప్పుడు మేము ట్రాన్స్ఫర్ స్టేషన్ అనేది విత్ ఇన్ 5 కిలోమీటర్ రేడియస్లో బిల్డ్ చేస్తున్నాము.
అంటే ఆటో అతను కూడా ఎక్కువ దూరం వెళ్లకుండా అతని దగ్గరలో ఉండేలాగా తక్కువ టైము తీసుకునేలాగా ట్రిప్కి అందరి దగ్గరలో బిల్డ్ చేసి నీట్గా అన్లోడ్ చేపించి పంపించేస్తున్నాం. రైట్, ఈ స్టాటిక్ మిషన్ చూడొచ్చు. ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఈ చెత్తని మొత్తం కూడా లోపలికి తీసుకొని పోయే విధంగా కూడా ఆపరేట్ చేస్తున్నారు. దీన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత చెత్తని దీంట్లో పోస్తారు. మొదట చెత్త పోసిన తర్వాత మనం ఇప్పటివరకు చూసినటువంటి విధంగా లోపలికి వెళ్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ అదంతా కూడా కంప్రెస్ అవుతుంది. ఒకేసారి తీసుకొని పోతే బయట రోడ్డు మీద పడడం కావచ్చు, ఇదంతా ఉంటుంది. కాబట్టి దీన్ని కంప్రెస్ చేసే విధంగా కూడా మిషన్ని తయారు చేశారు. ఇది ప్రత్యేకమైనటువంటి స్టాటిక్ మిషన్. ఇది ఇట్లా కంప్రెస్ చేసిన తర్వాత తగ్గినటువంటి దీన్ని అసలు ఎట్లా తీసుకువెళ్తారు, దీన్ని తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయబోతారు అనేది కూడా చూద్దాం. ట్రీట్మెంట్ చేసిన డిస్పోజబుల్ మెటీరియల్ను హెవీ వెహికల్ సహాయంతో జవహర్ నగర్ యార్డుకు తరలిస్తున్న సమయంలో చెత్త కింద పడిపోకుండా ఉండేందుకు సీల్డ్ కంటైనర్ను హుక్ మౌంట్ వాహనాలతో తీసుకెళ్తారు. ట్రాన్స్ఫర్ పాయింట్స్ అనేది ఎందుకు తీసుకొచ్చినాం ఈ కాన్సెప్ట్ అనేది అంటే చెత్త అనేది డంపింగ్ యార్డ్ కాన్సెప్ట్ అనేది తీసేసినాం అనమాట. ఇప్పుడు ఆటోలో నుంచి వచ్చే చెత్తను డైరెక్ట్ మన మిషన్లకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఎలాంటి చెత్త కూడా కింద పడకుండా దాన్ని స్పిల్ ఓవర్ కాకుండా స్మెల్ రాకుండా అలా విధంగా తీసుకొచ్చినందుకు ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ అనేది 100% సక్సెస్ఫుల్ అయినాయి అన్నమాట. అది దీనివల్ల ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ కాకుండా ఈ భూమిలో వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఎలాంటిది లేకుండా మేము ప్రతి ఒక్కటి పాటిస్తూ దీన్ని నడిపిస్తున్నాం. అందువల్ల ఇది 100% సక్సెస్ అయింది స్టాక్. ప్రస్తుతం సర్కిల్ స్థాయిలో ఘన వ్యర్థాల నిర్వహణ జరుగుతోంది. ఇప్పటివరకు ఉన్న ట్రాన్స్ఫర్ పాయింట్లతో పాటు మరో 90 ప్రతిపాదిత సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్లను ఏర్పాటు చేయబోతున్నారు. రైట్, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇది సికింద్రాబాద్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ స్టేషన్. ఇది సంజీవయ్య పార్క్ దగ్గర ప్రత్యేకంగా ట్రాన్స్ఫర్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం రీసైకిల్ అయిన తర్వాత దీన్ని స్టాటిక్ స్టేషన్ నుంచి వాహనంలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ వాహనం ఒకసారి మనం చూస్తున్నాం. ఇది ఒక పెద్ద రైలు బోగి ఎలా ఉంటుందో అలా ఉంది. పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఎట్లా ట్రాన్స్ఫర్ పాయింట్ నుంచి తీసుకొని వెళ్తారు సార్? యాక్చువల్గా దీన్ని స్టాటిక్ కంపాక్టర్ అంటారు. ఇక్కడ ఆటోలు ప్లస్ యాజ్ వెల్ యాజ్ మినీ డిపోలు కూడా డంప్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. సో ఇది అప్ టు 20 tons వరకు లోడ్ చేసుకుంటాం. లోడ్ చేసిన తర్వాత ఇలా కంటైనర్ని వెహికల్, ఇది భారత్ బెంజ్ వెహికల్, హై టెక్నాలజీ ఉన్న వెహికల్ మీద లోడ్ చేసుకున్న తర్వాత మనకి క్లోజ్డ్ ట్రాన్స్పోర్టేషన్, చెత్త కింద పట్టడం కానీ లేకపోతే ఆ వెహికల్ అమ్మటి వెళ్ళే వాళ్ళకి వాసన రావడం కానీ అలాంటి ఏమి ఉండదు. అలాగే హై టెక్నాలజీతో క్లోజ్డ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాం. డైరెక్ట్గా జవహర్ నగర్ తీసుకెళ్తుంది. అక్కడ మనం టిప్పింగ్ ఫ్లోర్ మీద అన్లోడ్ చేసేసి వెహికల్ మళ్ళీ రిటర్న్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వస్తుంది. అక్కడ కంపోస్ట్గా కన్వర్ట్ చేస్తుంది మన గార్బేజ్ని. రోజు ఎన్ని వెహికల్స్ ఇక్కడ నుంచి వెళ్తుంటాయి? ఎట్లా ఇక్కడ నుంచి వచ్చేసి సార్ మనకి టార్గెట్ అయితే ఇక్కడ నార్మల్గా ఇక్కడికి వచ్చే వెహికల్ ఇన్కమింగ్ని బట్టి 150 tons ఇక్కడ మనం లిఫ్ట్ చేస్తాం. 150 tons అంటే సార్ 10 vehicles వెళ్తాయి. అటు జవహర్ నగర్కి 10 vehicles వెళ్తాయి. ఇక్కడ నుంచి 10 vehicles ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి. రైట్, ఇక్కడ మనం చూస్తున్నటువంటి దగ్గర ప్రతిరోజు కూడా 150 టన్నుల గ్యాబరేజ్ అంతా ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు చూసినటువంటి విధంగా చిన్న ఆటోల దగ్గర నుంచి రీసైకిల్ అయిన తర్వాత ఆ రీసైకిల్ దగ్గర నుంచి ఈ స్టాటిక్ పాయింట్లో మొత్తం కంప్రెస్ చేస్తారు. ఆ కంప్రెస్ చేసినటువంటి మొత్తం మెటీరియల్ అంతా కూడా, గ్యాబరేజ్ అంతా కూడా ఈ విధంగా తీసుకొని వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ వాహనం ద్వారా మొత్తం మెటీరియల్ అంతా కూడా, గ్యాబరేజ్ అంతా కూడా జవహర్ నగర్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ అక్కడికి మెయిన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ పూర్తి స్థాయిలో దీంతోనే కరెంట్ ఉత్పత్తి చేసినటువంటిది కావచ్చు, మిగతా కంపోస్ట్ ఎరువు తయారు చేసే విధంగా కూడా దీని అంతా కూడా చేస్తున్నారు. ఇట్లాంటి ట్రాన్స్ఫర్ పాయింట్స్ హైదరాబాద్లో 90 ట్రాన్స్ఫర్ పాయింట్స్ పెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిహెచ్ఎంసీ పరిధిలో మరొక 90 ట్రాన్స్ఫర్ పాయింట్స్ కూడా రాబోతున్నాయి. ఇది సక్సెస్ అయితే హైదరాబాద్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే చెత్త చెదారాలు పక్కపక్కనే కనిపిస్తున్నాయి. చిన్న ఆటోల్లో వేసినా సరే వాళ్ళు ఎక్కడో డంప్ చేస్తున్నారు. ఆ కాలనీ వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఈ విధంగా ట్రాన్స్ఫర్ పాయింట్ల ద్వారా చెత్తని తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర నుంచి ఇటు జవహర్ నగర్ వరకు వెళ్ళే వరకు ఈ విధంగా పూర్తి స్థాయిలో తీసుకుని వెళ్ళే చెత్తను తీసుకుని వెళ్ళే మేనేజ్మెంట్ కొనసాగుతుంది. ఇది ఓవరాల్గా జిహెచ్ఎంసీ పరిధిలో చెత్తకు సంబంధించి ట్రాన్స్ఫర్ జరుగుతున్నటువంటి పాయింట్ల దగ్గర నుంచి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రవితో సతీష్, HM TV.